మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీకి సంబంధించిన రిటర్నింగ్ అధికారిగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఉన్నారు కాబట్టి నిన్న కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్తో పాటుగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా నాయకులు ఎమ్మెల్యేలైనటువంటి ఆది శ్రీనివాస్, వాకిటి శ్రీహరితో పాటుగా పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా కూడా పెద్ద సంఖ్యలో ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఈ యొక్క మతతత్వ పార్టీని బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేద్దంటూ ఆయన సూచించారు. దీంతో పాటుగా డిపాజిట్లు కోల్పోయేటట్టు చేయాలని కూడా ఆయన అభ్యర్థులకు సూచించారు. మరొక వైపు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి ఆల్ఫోర్స్ అధినేత అయినటువంటి నరేందర్ రెడ్డి విద్యావేత్తగా ఉత్తర తెలంగాణలో అనేక చోట్ల విద్యా సంస్థలు నెలకొల్పారు. మరొక వైపు రాష్ట్రానికి సేవలు అందిస్తున్నారు. అనేక మంది నిరుద్యోగులకు ఆయన ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మరొక వైపు నిరుద్యోగుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావిస్తారు కాబట్టి ఆయనకే ఓటు హక్కు వేసి గెలిపించాలని ఆయన పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్పారు. వీరితో పాటుగా పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓటు వేసి గెలిపించాలి. ఆయన విద్యావేత్తగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఉత్తర తెలంగాణలో విద్యా సమస్యలు నెలకొల్పారు. విద్యార్థుల కోసం కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు కూడా ఆయన శాసనమండలిలో ప్రస్తావిస్తారు కాబట్టి ఆయనకు ఓటు వేసి గెలిపించాలని కోరినటువంటి నేపథ్యంలో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ సంబంధించిన ఎన్నికల్లో ఈ యొక్క గ్రాడ్యుయేట్లంతా కూడా ఓటు వేసి గెలిపించాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. వీడియో శేఖర్తో కలిసి హరికిషన్, సుమన్ టీవీ, సిద్దిపేట.